భోజనం పెట్టాలి, ఎంతమందిని పోషించాలి, ఇంత ఉండి ఇంటిలో నరకం అనిపిస్తున్నాడా? ఎస్, నరకాన్ని అనిపిస్తున్నాడు. కానీ తన విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. పైగా ఒంటరిగా ఉదయాన్నే వెళ్ళిపోయి అర్పించడానికి వెళ్తున్నప్పుడు భార్య అడగలేదా? అడిగే ఉంటుంది. అయినా ఏం మాట్లాడదు. భార్య ఏంటండి, పిల్లడు అడిగాడు, ఏంటి నాయన ఏంటంటే, యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు. ఆ ధైర్యం మీకుందా? శ్రమలు వచ్చినప్పుడు దేవుడి చూడ ఉందా? లేదు కదండి. అందుకే మన విశ్వాసాల్లో చెప్పండి లోపం వచ్చి మనము స్థాయిలో దిగజారిపోతున్నాం. ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, యెహోవా ఈరే, దేవుడు నన్ను చూసుకుంటాడు అంటే మీరు కూడా విశ్వాసం లిస్టులో చేర్చబడతారు. మీరు కూడా అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా చెప్పబడతారు. ఆ స్థాయికి రావాలి విశ్వాసంలో. విశ్వాసంలో సన్నగిల్లిపోయి కానీ అల్ప విశ్వాసాలు అన్న దేవుడు ఒక చోట పేతురు. ఎందుకని విశ్వాసం తక్కువగా ఉంది. విశ్వాసంలో మనం పరిణితి చెందాలి. చెందడానికే దేవుడు కొన్ని అనుమతిస్తాడు. దేవుడు చేయడు, కానీ దేవుడు అనుమతిస్తాడు. నీ శోధనలో, నీ బాధల్లో, నీ కష్టాలు, నీ కుటుంబం నుంచి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా శ్రమలు వ్యక్తిగతంగా ఏ వస్తాయి. కానీ దేవుడు వాటిని అందులో నుంచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు వాటిని స్వాగతించి వాక్యం ద్వారా ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా సాగాలో నేర్చుకోవాలి మనం. నేను చెప్పి ముగిచ్చేస్తాను. దావీదు ఎంత చిన్నవాడు చెప్పండి. అసలు దావీదు వెళ్తాడు అనుకున్నారా? దావీదు అనుభవం ఎవరికి తెలుసు? దావీదుకు ఒక్కడికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. కానీ యుద్ధ రంగంలో వచ్చేప్పుడు ఏమర్థమైంది? దేవుడు ఈయన పక్షాన ఉన్నాడు అనే సంగతి దావీదుకి తెలుసు, కానీ దావీదు వెనకాలటువంటి ఇశ్రాయేలుకు మాత్రము అప్పుడు అర్థమైంది. మన భక్తి జీవితం ఎప్పుడు అర్థం అవుద్దంటే మన విశ్వాసంలో నిలకడగా నిలబడినప్పుడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నిటిలో నిన్ను నిలబెట్టేది ఎవరు చెప్పండి? దేవుడు. విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. విశ్వాసమే మనకి శ్వాసం అంటది. శ్వాస, విశ్వాసం, అదే మన శ్వాస. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అదే శ్వాస మనకు, అదే మనకు ఊపిరి. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుని మీద మాత్రమే, దేని మీద కాదు, కేవలము దేవుని మీద మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు 100%. ఆయన మాట తప్పే దేవుడు కాదు. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు కదా. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను తన బిడ్డగా ఎన్నుకున్నాడు. దేవుని ఎప్పుడైనా పైకే తీసుకెళ్తాడు తప్ప కిందకి ఆయన నిన్ను తొక్కడు. దేవుడు ఒకవేళ నీకు ఈ పరిస్థితులు వచ్చాడంటే దేవుడు నిన్ను ఎందుకు అనుమతించాడు? ఎక్కడో నీ వీక్ అయ్యావు కదా, ఎక్కడో నువ్వు బలహీనత చెందావు, ఎక్కడ నువ్వు సన్నగిల్లిపోయావు, ఏదో నువ్వు పరిస్థితులు జారిపోయావు. కాబట్టి ఇందులో నువ్వు పైకి రావడానికి నీవు కూడా అబ్రహాములాగా సాగు. అప్పుడు నువ్వు కూడా చెప్పండి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడు ఎవరికి చెప్పాడు? జక్కే గురించి చెప్పినట్టుగా కదండి. పాత నిబంధన గురించి కొత్త నిబంధన చెప్పాడు మాట. నీవు కూడా అబ్రహాము కుమార్తెవే, అబ్రహాము కుమారుడివే అని నువ్వు చెప్పాలంటే నీ విశ్వాసం స్థాయి కూడా పెరగాలి.